ఉట్టిగా ఎందుకు కూర్చునేది అనేసి మా శాండీని తీసుకొని శాండీకి స్నానం చేపిస్తే అబ్బో స్నానం చేయకముందేమో తనేమో హెయిర్గా ఉండేటప్పుడు బాగా అనిపించింది. స్నానం చేసిన తర్వాత చూస్తే మొత్తం కట్టపుల్ల లెక్క ఉంది. తెచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా స్నానం చేయలేదు. నిన్నటితోటి 60 డేస్ అయిందనమాట. అంటే 2 మంత్స్ అయింది. సరే అనేసి ఇంకా గోరువెచ్చగా హాట్ వాటర్ పెట్టి స్నానం చేపిస్తున్నా. నేను చక్కగా స్నానం చేయించుకుంటుంది కానీ అల్లరి చేస్తలేదు. కానీ బాగా స్నానం చేయించు. నేను చాలా డాగ్స్ని చూశాను కానీ వాటర్ పడంగానే దూక్కుంటా వెళ్ళిపోతుంది అనమాట అది. కానీ శాండీ వచ్చి అలా కాదనమాట. అది మంచిగా చక్కగా స్నానం చేయించుకునేది. కాకపోతే కట్టపుల్ల లెక్క ఉంది. అది చిన్నపిల్లలకి చేయించిన లెక్కనే ఉంది. అది కట్టపుల్ల లెక్క ఉంది. అప్పుడే అది ఏమంటారు రూబీ గురు వచ్చింది. సరే రూబీ గురు వచ్చింది కదా దానికి చేపిద్దాంలే అని దానికి చెప్పి వెళ్ళగొట్టంగానే దీనికి వేసి రుద్దుతున్నా కానీ కాకపోతే పెయిన్లు ఉందన్నమాట దీనికి. అంటే ఇప్పుడు 2 మంత్స్ నుంచి స్నానం చేయించకపోతే హెయిర్కి అలానే ఉంటుంది కదా. ఇది వచ్చి గోల్డెన్ రిట్రీవర్ పప్పీ కదా, దానివల్ల దానికి హెయిర్ వల్ల అది వచ్చి బొద్దుగా కనిపించేది. ఎప్పుడైనా వాటర్ పడ్డదో బాగా కట్టపుల్ల లెక్క కనిపిస్తుంది. సో మీరు నా వీడియో చూస్తుంటే కాస్త సపోర్ట్ చేయండి. నాకు వీడియో ఎడిటింగ్ చేయనీకి రాదు, కాస్త సపోర్ట్ చేయండి. అది అనుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు మా శాండీ మా అమ్మకి పని పట్టలేక అని కూర్చొని పెట్టుకొని పిల్లలు చూసినలాగా పెయిన్లు చూసుకుంటా కూర్చుంటుంది అనేసి అనుకుంటూ ఉంటుంది. అది ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఇందులో హైలైట్ ఏంటంటే నేను స్నానం అంతా చేయించుకున్నాక పిల్లలకి స్నానం చేయించిన తర్వాత పిల్లలు ఆ వేడి నీళ్ళకి మంచిగా పడుకుంటారు అనమాట. సరే పోనీ అని దీనికి తురిపిస్తుంటే శాండీకి తురుస్తుండే కొద్దీ దానికి నిద్ర మత్తు కొట్టింది. బాగా మత్తు వచ్చింది దానికి. నిద్ర మత్తు వస్తే ఇంకా అలానే పడుకునింది. సరే ఇంకా అలానే పడుకుంది కదా మనం ఎందుకు ఊరుకోవాలి, పడుకున్నప్పుడు ఇంత మేకప్ వేద్దాంలే అనేసి మేకప్ వేస్తున్నా కానీ కంటికి కాటికి పెడుతున్నా కానీ అది లేస్తలేదు అసలుకి. అంత మత్తు నిద్ర వస్తుంది దానికి. ఎంత రెడీ చేస్తున్నాం, ఐబ్రో పెన్సిల్ పెట్టి ఫుల్ మేకప్ వేసాను అయినా లేస్తలేదు. ఇట్లా మెసురుతుంది మళ్ళీ పడుకుంటుంది, మెసురుతుంది మళ్ళీ పడుకుంటుంది. కానీ నేనైతే ఒక్కటి చెప్పగలుగుతాను, కానీ పిల్లలకి వేడి నీళ్ళు పోయంగానే ఎట్లా పడుకుంటారో అలా ఇది కూడా మత్తుగా నిద్రపోయింది. మత్తుగా నిద్రపోగానే ఇంకా నేను మేకప్ అంతా వేసాను. మేకప్ అంతా వేసి రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత మా బాబుని పిలిస్తే చూడు శాండీ ఎలా రెడీ అయిందో చూడు అనేసి అంటే అవును బాగా రెడీ. నేను చక్కగా మేకప్ వేసుకునేది ఇంకా మంచిగా అనిపించింది, ఫీల్ అనిపించింది వేసుకోగానే. సరేలే ఇంకా ఆల్వేస్ ఇంకా మేకప్ అంతా వేసి కుంకుమ అంతా పెట్టి రెడీ చేసి ఇంకా లిప్టిక్ అంతా పెట్టాను. లిప్టిక్ అంతా పెట్టాను ఇంకా ఏం చక్కగా మేకప్ వేయించుకునేది అనమాట. అది మేకప్ లిప్టిక్ పెట్టేటప్పుడు మాత్రం పెట్టనిస్తలేదు. అది లిప్టిక్ స్మెల్ వచ్చిందో ఏమో దానికి మెలకు వచ్చేసింది అనమాట. ఇంకా లేచింది, ఇంకా నిద్ర వస్తుంది కానీ ఇంకా సరేలే ఇంకా కొన్ని ఫోటోలు తీసుకుందాం రెడీ చేసినాం కదా అనేసి ఇంకా ఏం చక్కగా కొన్ని ఫోటోలు తీసుకున్నా, కొన్ని వీడియోలు తీసుకున్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మా శాండీ మేకప్ ఎలా ఉందో నాకు చెప్పండి, ఎందుకంటే నాకు మేకప్ వేయడం కూడా రాదు కాబట్టి. చూడండి ఒకసారి ఎలా ఉందో, బుట్టబొమ్మలాగా లేదా అందం అమ్మాయి అయితే నాలా ఉంటున్నట్టుంది అని సాంగ్ పాడుతుంది అనమాట. బాయ్ బాయ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.